పోరాటం ఫలించింది, చర్చలు సఫలమయ్యాయి. ఆల్ హ్యాపీస్. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే తరువాయి. మాటల్లో సులువే, కానీ అమల్లోనే సవాల్. వేల కోట్ల భారం మోసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా? ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు తప్పవా? ఆర్టీసీ విలీనానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు ఒక్కసారిగా పెరిగినా అదే టైంలో అనుమానాలు కూడా వెంటాడుతున్నాయా? జీతాలు, పెన్షన్లు, బకాయిలు అన్నీ కలిపి సర్కారుపై పెనుభారం తప్పదా? ఇంతకీ ఆర్టీసీ కోసం తెచ్చే నిధులు బడ్జెట్లో నుంచా, అప్పుల రూపంలోనా, లేదంటే కేంద్ర సాయం ఆశిస్తున్నారా? అసలు ప్రగతి రథచక్రాల ఫ్యూచర్ ఏంటి? ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త టెన్షన్. విలీనం ఎప్పుడు చేస్తారని టాక్. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతో పాటు కార్మిక సంఘాల గుర్తింపునకు రేవంత్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించడంతో 3 రోజులుగా సాగిన సమ్మె కథ సుఖాంతమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్ కుమార్లతో కూడిన మంత్రుల బృందం ఆర్టీసీ కార్మికులతో సుదీర్ఘంగా చర్చించి సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు మంత్రులు అంగీకరించారు. 2021 వేతన సవరణకు సంబంధించి 7% మొదలై చివరకు 10% మేరకు మినిస్టర్లు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మిక సంఘాల నేతలు సమ్మతించారు. ఎన్నికలు జరిపేందుకు కూడా అంగీకరించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అందరికీ విలీనంపై అనుమానాలు తొలగడం లేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అప్పటికే ఏపీలో విలీన ప్రక్రియ జరగా తెలంగాణలో మాత్రం జరగలేదు. ఎన్నికలకు ముందు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టుండి ఆ ప్రక్రియ ప్రారంభించింది. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అపాయింట్మెంట్ డేట్ ప్రకటించకుండా విలీన ప్రక్రియ ఎలా జరగాలో తేల్చే పేరుతో ప్రభుత్వం సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. చివరకు సమ్మెయాస్త్రాన్ని సంధించారు. 3 రోజులు ప్రగతి రథచక్రాలు ఆగిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన మరణానికి పాల్పడ్డాం. 3 ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు యత్నించడంతో వెంటనే రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్కంఠగా సాగిన చర్చలు చివరికి హ్యాపీ ఎండింగ్ కి చేరుకున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారే అవకాశం ఉంది. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు అన్ని ప్రభుత్వ బాధ్యతగా మారుతాయి. అదే ఇప్పుడు అసలు సవాల్. ఇప్పటికే ఆర్టీసీ సంస్థలు భారీ అప్పుల్లో కూరుకుపోయాయి. అప్పులు, వడ్డీలు, నష్టాలతో ప్రభుత్వ ఖజానాపై తీవ్ర భారం పడనుంది. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడానికి 30,000 కోట్ల పైచిలకు డబ్బు అవసరం కానుంది. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బడ్జెట్ కేటాయింపులా, లేక కొత్తగా అప్పులు తీసుకోవడమా, లేదా బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడమా అంటూ లెక్కలేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. విలీనం జరిగితే ఉద్యోగులకు భరోసా, ప్రజలకు సేవలు కొనసాగుతాయనే నమ్మకం పెరుగుతుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దీని ప్రభావం ఎంతగానో పడనుంది. ఇతర సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్ చూపెట్టనుంది. ఆర్టీసీ విలీనం కేవలం ఒక నిర్ణయమైతే కాదు, రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక అడుగు. మరి రేవంత్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయా, లేక ఆర్థిక భారం ముందు వెనక్కి తగ్గుతుందా? ఈ ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఆర్థికంగా కష్టతరమే అయినా విలీన ప్రక్రియపై సీఎం రేవంత్ ఎలాంటి వ్యూహరచన చేస్తారో అని అటు ప్రభుత్వ పెద్దల్లో, ఇటు ఆర్టీసీ ఉద్యోగుల్లో జోరుగానే చర్చ సాగుతోంది.